ఖాళీగా ఉంది. అదే అదే. ఆహా. రుద్ర, మీరంతా తిరిగి రండి. నాకు చిన్న పని ఉంది. నేను కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. ఓకే రంగీలా, మీ ముగ్గురం ఇక్కడికి దగ్గరలోనే ఉంటాం. రుద్ర, గోలా చూడు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకా. పిల్లలు ఇటు చూస్తారా? రుద్ర, రుద్ర, నువ్వేగా రుద్ర? ప్లీజ్ మాకు సహాయం చేయి బాబు. మేము చాలా నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాం బాబు. మీరు ఎవరు? మేము మీకు ఎలా సహాయపడతాం? మా పిల్లడు ఆ గుహ పక్కన వెళ్ళాడు బాబు. తెలియకుండా లోపలే ఇరుక్కున్నాడు. ఏంటి? మేము అని బయటికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించాము, కానీ ఏం చేయలేకపోయాం. నువ్వు మాకు హెల్ప్ చేస్తావుగా? ప్లీజ్ మీరు ఏడవడం ఆపండి. మీ అబ్బాయిని ఖచ్చితంగా కేవ్ నుంచి నేను కాపాడుతాను. నిన్న ప్రదేశానికి తీసుకువెళ్ళండి. ఆ చోటు చాలా దూరంగా ఉంది. మేము చాలా అలసిపోయాం. మేము ఆ చోటుకి చేరుకునేసరికి చాలా టైం పడుతుంది అనిపిస్తోంది. నువ్వు ఏదైనా చెయ్యగలవా? మీరు దిగులు పడకండి. ఇబాయిస్కా అపియరో. భయపడకండి, తను మా ఫ్రెండే. మీరిద్దరూ తనపై కూర్చొని కేవ్కి వెళ్ళే దారిని మాకు చెప్పండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ పిల్లల్ని 2 నిమిషాలు ఒంటరిగా వదలలేకపోతున్నా. ఆగండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? విషయాన్ని మళ్ళీ చెప్తాం రంగీలా, మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. ఆగండి. ఆ కేవ్ ఎక్కడుంది సార్? ఇదిగో మన దగ్గరలోకి వచ్చేసాం. అదిగో ఆ మౌంటైన్ దగ్గర మమ్మల్ని దింపి. ఆ మౌంటైన్ లో కేవ్ ఉంది, చూసారా? మైరా, వరుణ్, వీళ్ళు ఎవరు? మనం ఎందుకు వీళ్ళ వెనక వెళ్తున్నాం? ఏదో ఒకటి చెప్పండి. మనసుంటే మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది. ఇది నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదు. రుద్ర, అక్కడ ముందుకు కేవ్ ఉంది కదా, నా కొడుకు దాని లోపలికే వెళ్ళాడు. వాడి గొంతు కాసేపు మాకు వినిపించింది, కానీ కాసేపు తర్వాత వాడి గొంతు అస్సలు వినిపించలేదు. కేవ్ చూస్తేనే ఇంత భయంగా ఉంది. అంటే నా మోటు పరిస్థితి ఇప్పుడు అసలు ఎలా ఉందో. మీరు బాధపడకండి, మేమందరం కలిసి వెళ్ళి చూస్తాం. మోంటూ, మోంటూ! ఎవరక్కడ శబ్దం చేస్తోంది? ఎవ్వరూ లోపలికి రావడానికి ప్రయత్నించకండి. ఒక్కసారి గనుక నా నోటిలోకి ప్రవేశించారంటే ఆ తర్వాత మీరు ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు. ముందు నువ్వు ఎవరనేది చెప్పు. దాక్కొని భయపడుతున్నావా? ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాతో తలబడు, లేదంటే మేమే లోపలికి వస్తాం. ఈ రోజు నువ్వు నన్ను చూడకుండా వెళ్ళేలా లేవనుకుంటాను. నన్ను బయటికి రమ్మని చెప్పి నీకు నువ్వే పెద్ద సమస్యని సృష్టించుకుంటున్నావు.
రుద్ర దొరికాడు. ఇప్పుడేం చేస్తాం? బాగా ఇరుక్కున్నాం. ఈ మిర్రర్కి ఏమైంది? అక్కడ చూడండి, అదేదో యాక్టివేట్ అయినట్టుంది. రుద్ర, ఏదో ఒకటి చేయి రుద్ర. Ibaiska, mirar Pustino! Ibaiska, mirar Breako! మైరా రంగీలా, లోపలికి రావద్దని నేను నీకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు ఇరుక్కున్నావా? రుద్ర, రుద్ర నన్ను కాపాడు. నువ్వు చిరుక్కున్నావా రుద్ర? బాగా చిరుక్కున్నావు. ఇక నువ్వు ఏమి చేయలేవు. బాయ్ బాయ్ రుద్ర, ఫర్ ఎవర్. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు షాకాల్. మీకేం కాలేదు కదా? ఈ రోజు కొత్త సమస్య వచ్చిందా? ఏ రోజు మనకి సమస్య లేకుండా ఉండేది చెప్పండి. ఏమీ కాదు రంగీలా, ఈ సమస్యని కూడా మనం పరిష్కరించగలం. రుద్ర, నాకు చాలా భయంగా ఉంది. ఆ పిల్లాడు ఎక్కడుంటాడో ఏమో. మైరా, లోపల ఏ పిల్లోడు లేడు. షాకాల్ మనల్ని బోల్తో కొట్టించి లోపల ఇరికించాడు. రా, ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇంతకీ ఏంటి మిర్రర్ ఇమేజ్ అన్ని తలకిందులుగా చేస్తోంది? భూతం, భూతం, రుద్ర, రుద్ర. రుద్ర, ఏమైంది రంగిలా? ఎందుకని అరిచారు? రుద్ర, ఆ మిర్రర్ లో భూతం ఉంది. అది నన్ను కొట్టింది. ఈ ప్రదేశం విచిత్రంగా ఉంది. పిల్లల్లో నిజంగానే దయ్యం ఉంది. Ibaiska, mirar Breako! రుద్ర, ఇక్కడ 4 వైపులా మన మిర్రర్ ఇమేజెస్ ఉన్నాయి. మనం ఎలాంటి మ్యాజిక్ చేసినా సరే అవి అలాగే మనకి రివర్స్ అవుతాయి. మనం వెళ్తూ ఉందాం. మీరెవరూ మిర్రర్ ని పట్టించుకోకండి. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్లాల్సిందే. ఇక్కడ మనం చూసిన చోట్లల్లా మిర్రర్సే కనిపిస్తున్నాయి. ఇది ఎలాంటి వరల్డో తెలియడం లేదు. అట్లీస్ట్ ఇక్కడ రిఫ్లెక్షన్ కూడా కనిపించట్లేదు. అరే, ఇక్కడేం జరుగుతుంది? అక్కడేదో ఉంది. రండి, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ మ్యాజిక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నేను అది ఫీల్ అవుతున్నాను.
పైకి అస్సలు చూడకూడదు. ఏంటిది? ఎందుకు పైకి చూడకూడదని చెప్తోంది? పైన అసలు అలా ఏముంది? వెల్కమ్ టు ద మిర్రర్ వరల్డ్. ఏంటిది? ఎలాగో వేగంగా కింద పడలేదు కదా. నాకేం దెబ్బ తగలలేదు. మైరా, నేనేం చేయాలని అర్థం కావట్లేదు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ మిర్రర్ చూసావా మనల్ని ఎక్కడికి తీసుకొచ్చిందో? రంగీలా, భయపడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. మనం ఎలాగో ఇక్కడికి వచ్చేసాం కదా, ఇప్పుడు మనం ఈ ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. కమ్ ఆన్. ఫ్రెండ్స్, మనమంతా వచ్చింది సన్ సిటీకే. అలా చూడండి ప్యాలెస్. అరే, ముందు దాన్ని చూసింది నేనే చూశాను. మాట్లాడుకోదు విను. నేను చెప్పేది నువ్వు విను. కాదు, నేను చెప్తాను. మాట విను, లేదంటే నీ పని పడతాను. నేను చెప్తుంటే నువ్వు వినవేమిటి? నువ్వు ఇప్పుడే అసలు బయటికి రా. పట్టుకోండి, పట్టుకోండి. నా వాచ్ని దొంగిలించుకు వెళ్తున్నాడు. అతన్ని పట్టుకోండి. ఏ, అరే, ఆగు. అరే, అరే, విసిరేస్తున్నావు. నేను డబ్బిస్తాను అంటున్నానా? ముందు నా ఫ్రూట్స్ ని ఇవ్వు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. దొంగట్టు పారిపోతుంటే ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు? దొంగ దొంగ వాడిని పట్టుకోండి. ఒకసారి చెప్తే నీకు అర్థం ఎక్కడికి కాదా? పారిపోయాడు? అది నాది. రే, ఆగరా. చూసుకో. మనసుంటే మార్గం ఉంటుంది. ఎందుకని అందరూ నన్నే గురి చూసి కొడుతున్నారు? ఈ సన్ సిటీకి అసలు ఏమైంది? ఎవరు ఇక్కడ దేన్ని దొంగలించారు కదా. రండి, ప్యాలెస్ కి వెళ్ళి చూద్దాం. రుద్ర, వాళ్ళని ఎలాగైనా ఆపు. వాళ్ళ బర్డ్ ని గాయపరచాలనుకుంటున్నారు. ఆపండి. మీరందరూ ఎవరు? మీరెవరు? సేమ్ టు సేమ్ చూడడానికి మనలాగే ఉన్నారు. వీళ్ళు బయటూరు నుంచి వచ్చినట్టు ఉన్నారనుకుంటా. చెడు చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది. రుద్ర, శాఖలు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడం కోసమే వీళ్ళని పంపించుంటాడు. వెంటనే మనం వాళ్ళని ఖైదు చేద్దాం. అరే, చెడు చేస్తే మంచి జరగదు, మంచి చేస్తేనే మంచి జరుగుతుంది. నువ్వు కాస్త నోరు మూసుకుని ఉండు. శాఖలే కదా నేను ఇక్కడికి పంపించాడు. లేదు లేదు, శాఖలు మమ్మల్ని ఇక్కడికి పంపలేదు. ఇది మా ప్యాలెస్. మిమ్మల్ని శాఖలు పంపారని అనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. చూడ్డానికి పిచ్చి వాళ్ళ ఉంటూ ఈ ప్యాలెస్ మీదని చెప్తారా? హ! రుద్ర, ఇప్పుడు వీళ్ళకి ఈ ప్యాలెస్ ఎవరిదో చూపించు.
మైరా, వరుణ్, మీ డూప్లికేట్స్ ని హ్యాండిల్ చేయండి. Ibaiskasa kompustu. నువ్వు నాతో తలపడతావా? రా, ఫైట్, కమాన్ ఫైట్. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. నన్ను నీళ్ళలో తోయాలనుకున్నావు కదా? మీరు ఎందుకని మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు? మేం మీ శత్రువులు కాము. మేము తాతయ్యని చూడాలి. ఇక తప్పు ఒప్పు నిర్ణయాల్ని తాతయ్య చూసుకుంటారు. నువ్వు తాతయ్యని చూడాలా? సరే, చూద్దుగాని ఉండు. రుద్ర, అలా చూడు, మన తాతయ్య ఉన్నారు. మన మాటల్ని తను తప్పకుండా వింటారు. తాతయ్య, ఇలా చూడండి. షాకాల్ మా డూప్లికేట్స్ ని మన ప్లాన్ తెలుసుకోవడానికి పంపించాడు. ఎందుకు వాళ్ళని అలా బంధించావు? విడుదల చేయి. ఆగండి. తాతయ్య, మాకు అసలే అర్థం కావడం లేదు. చూడ్డానికి మాలాగే ఉన్న వాళ్ళు మన ప్యాలెస్ లోకే దూరి ఇప్పుడు మమ్మల్ని షాకాలు పంపించాడని చెప్పడం ఏంటి? చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. ఎలాంటి అయోమయమో లేదు, అంతా అద్దంలా స్పష్టంగా ఉంది. మీ నలుగురిని శాఖలే పంపించుంటాడు. మా పిల్లల్లా మాస్కులు ధరించి మా ప్యాలెస్ లోపలికే చొరబడతారా? వీళ్ళ మాస్కులు తొలగించండి. మనసు లేకపోయినా మార్గం ఉంటుంది. తాతయ్య, ముందు నాకు అవకాశం ఇవ్వండి. ఇదేమి మాస్క్ కాదు, ఇది నా నిజమైన మొహం. తెలుసుకో డూప్లికేట్. తాతయ్య, వీడి మాస్క్ చాలా గట్టిగా ఉన్నట్టుంది. అది తీయలేకపోతున్నాం. షాకాలు వీళ్ళకి బాగా తర్ఫీదిచ్చి పంపించినట్టున్నాడు. మన కాల్ సిటీని ఏ విధంగా స్వాధీనం చేసుకోబోతున్నామో తెలుసుకోవాలనుకుంటున్నాడు. కానీ తాతయ్య, మీరు ఎప్పుడు ప్రశాంతంగా నిజాయితీగా ఉంటారు కదా. మీరు ఎందుకని కాల్ సిటీని ఆక్రమించాలి? అదే షాకాల్. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. వీళ్ళందరినీ ఓ గదిలో బంధించండి. ఒక్క నిమిషం. వీళ్ళని గనక మనం బంధించుంచామంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎగిరిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇక మీదట ఈ నలుగురు ఎక్కడికి ఎగిరి వెళ్ళలేరు. తీసుకువెళ్ళండి. మనం కాసేపటి తర్వాత వీళ్ళని ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. రుద్ర, ఇక్కడ ఏం జరుగుతోంది? అందరి క్యారెక్టర్స్ ఎందుకు మారున్నాయి? నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మనం మిర్రర్ వరల్డ్ లో ఉన్నాం. ఇక్కడ ప్రతిదీ ఉంది, కానీ తలకిందలుగా ఉంది. సన్సెట్ మంచిదైతే ఇక్కడ చెడుగా ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఓసారి పైకి చూడు. మనం బయటికి వెళ్ళడానికి మార్గం ఉంది. ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఎలా ఎగురుతాం? మన డూప్లికేట్ తాతయ్య మన ఎగిరే శక్తులన్నిటినీ తీసేసుకున్నాడు కదా. నకిలీ తాతయ్య మనం ఎగరకూడదని మ్యాజిక్ చేసి ఉండొచ్చు.
కానీ రంగీలా ఎలా ఎగురుతారనే విషయం మర్చిపోయారే. రంగీలా, మీరు ఎగరడానికి ప్రయత్నించండి. సారీ ఫ్రెండ్స్, బందీలున్న రూముల్ని మ్యాజిక్ తో సీల్ చేసి ఉంటారని నేను అనుకున్నాను. కానీ ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు మనం వేరే మార్గాన్ని ఆలోచిద్దాం. హా! హా! రుద్ర, మన ప్లాన్ యొక్క ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మన నలుగురు వాళ్ళ దగ్గర అరెస్ట్ అవ్వడానికి వచ్చామని వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మన తర్వాత ప్లాన్ ఏంటి రుద్ర? ఈ నలుగురు పిల్లలు ఏ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు? మీ ప్లాన్ ఏంటో మర్యాదగా మాకు చెప్పండి. బయట నుండి మేము మొత్తం వినేసాము. సో సింపుల్. ప్లాన్ ఇస్ మిషన్ ఎస్కేప్. త్వరగా రండి. మైరా, వరుణ్, త్వరగా మీరు వెళ్ళి చార్లో కూర్చోండి. ఆ టేబుల్ ని గట్టిగా పట్టుకోండి. కానీ రుద్ర, ఇది కూర్చునే సమయం కాదు, పరిగెత్తే సమయం. మైరా, చెప్పేది విను. వెళ్ళి పట్టుకో. Ibaiska, flyo! తాతయ్య, శాఖలు పంపించిన వాళ్ళు తప్పించుకుంటున్నారు. వీల్లేదు, వాళ్ళ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. బంధించండి వాళ్ళని. రంగీలా, త్వరగా రండి. మనం ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. రుద్ర, వాళ్ళు మన వెనకాలే వస్తున్నారు. Ibaiska, choo! రుద్ర! రుద్ర, వెనకొచ్చే వాళ్ళ గురించి తర్వాత ఆలోచించు. ముందు వచ్చే వాళ్ళని చూడు. అటు నుంచి శాఖలు కూడా వస్తున్నాడు. ముందు నుయ్య వెనక కొయ్య అంటే ఇదేనేమో. వద్దు, మీరేం భయపడకండి పిల్లలు. నేను మీకు అసలు ఏమీ కానివ్వను. జైసింగ్ చౌహాన్, ఇంకొక అడుగు ముందుకేస్తే నేను నిన్ను విడిచిపెట్టను. నేను నా మ్యాజికల్ గ్లోబ్ లో చూసేశాను. ఈ పిల్లలు చూడ్డానికి అచ్చు రుద్రలాగా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు నా ప్రొటెక్షన్ లో ఉన్నారు. తిరిగి వెళ్ళిపో. నువ్వు పంపించిన వాళ్ళతో చెప్పు, తిరిగి వాళ్ళు సెన్సిటీకి వస్తే గనక ఇకంతటితో వాళ్ళ కథ సమాప్తం అయిపోతుందని. ఈ శాఖలు ఎలా మంచివాళ్ళ మారారు? ఎవరు ఏం మాట్లాడకండి. మిర్రర్ వరల్డ్ లో అంతా రివర్స్ గా ఉంది. అందుకని ఇక్కడున్న షకల్ మంచివాడిగా ఉన్నాడు, తాతయ్య చెడ్డవారు. థ్యాంక్ యూ షకల్ సార్, మీరు మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అంతా ఎందుకు? జైసింగ్ చౌహాన్ ఎప్పుడు ఇలాగే ఉంటాడు. మంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మీరు ఇప్పుడు కావాలంటే నాతో పాటు నా ప్యాలెస్కి రండి. ఇక మీదట మీరు టేబుల్ మీద ఎగరాల్సిన అవసరం ఉండదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ శాఖలు ఎప్పుడు సారుగా మారాడు. థ్యాంక్ యూ షకల్ సార్. ఇప్పుడు మైరా వరుణ్ కూడా సార్ అని పిలుస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సార్ అని పిలవను.